దేవాదేవుడు మనందరి కన్న తండ్రి మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ చక్కని సమయాన్ని బట్టి తండ్రి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అందరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా. మనం సాటర్డే శనివారం నాడు ఒక హోంవర్క్ మీ ముందు పెట్టి నేను క్లోజ్ చేయటం జరిగింది. అది ఎవరికైనా గుర్తుందా? ఒక వర్క్ చెప్పేసి మీకు సోమవారం మనం డిస్కస్ చేసుకుందాం దాని గురించి అని క్లోజ్ చేయటం జరిగింది. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి, గుర్తుంటే చెప్పండి ఎవరికైనా. ప్రభు బల్ల లేదా ఆరాధన ఎందుకు? ఆదివారం నాడు ఎందుకు చేయాలి? రైట్, వెరీ గుడ్ అక్క, కరెక్ట్, మంచి ఇది. ఇదేంటంటే ఇక్కడ మనము ఆరాధన దినం అనేది చాలా మంది అంటే ఒక వర్గం వాళ్ళు, ఒక విశ్వాస వర్గం, ఒక డినామినేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్రాంతి దినం అనేటటువంటిది, పరిశుద్ధ సమాజపు దినం అనేటటువంటిది శనివారము, బైబిల్ అంతా కూడా శనివారము అనేటటువంటిది ఉంది విశ్రాంతి దినం అని అంటే మీరు ఎందుకు ఆదివారం జరుపుకుంటున్నారు, దానికి బైబిల్ ఎక్కడ సమర్థించట్లేదు కదా అనేటటువంటి మాట వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా దాన్ని అధిగమించాలి? ఇకపోతే అంటే ఈ వర్గాన్ని ఏమంటారంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సహవాసం అంటారు, ఎస్డిఏ అంటారు. దీనికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొదటిగా మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో అంతా కూడా విశ్రాంతి దినం అంటే ఏ దినం అని రాయబడిందండి? ఎవరికైనా ఐడియా ఉందా? శనివారం సార్. శనివారం. మనకు ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము కొత్త నిబంధనలను చూద్దాం. ప్రారంభ వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. ఒకరు చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇప్పుడు ఈ మాటను చూసినప్పుడు మనకు ఏమర్థం అవుతుంది? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం అన్నాడు. అంటే విశ్రాంతి దినం ఏ దినం అన్నట్లు చెప్పండి? శనివారం అనేటటువంటి విషయం చాలా క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. ఓకే కదా? కాబట్టి శనివారము విశ్రాంతి దినము అనేటటువంటిది కొత్త నిబంధన. మనం పాత నిబంధనలో ఉందా, అది కొత్త నిబంధనలో లేదు కదా అని ఇంతకుముందు అంటే చాలా డిస్కషన్స్ వచ్చాయి వాళ్ళతో. వచ్చినప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఆధారాలు అలాగే యేసు ప్రభు రెండవ రాకడకు సంబంధించి కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి దానిలో మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకు ఇంతకుముందు చెప్పాను మీకు, విశ్రాంతి దినములో జరగకుండా చూసుకోండి అని చెప్పాడు యేసు ప్రభుల వారని. ఎవరికైనా గుర్తుందండి? విశ్రాంతి దినాన జరగకుండా చూసుకోండి, గర్భిణులుగా ఉండకుండా చూసుకోండి అనే విషయాలు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. 24వ అధ్యాయం ఎవరికైనా గుర్తుందా? గుర్తుంది అన్న. రైట్. 20వ వచనం చూడండి. 24వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనం. విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి అని అన్నాడు కదా. దీన్నే వాళ్ళు ఆధారంగా తీసుకొని చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఏమనుంది? ఇది వాళ్ళు అనుకున్న విషయం ఏంటంటే యేసు ప్రభు రెండవ రాకడకు సంబంధించినటువంటి మాట ఇది. ఎందుకంటే మనకు ప్రారంభంలోనే ఉంది కదా,
24వ అధ్యాయం ప్రారంభములో 3వ వచనంలో ఉన్నటువంటి మాట కూడా చూపిస్తున్నారన్నమాట. ఇదంతా దేనికోసం రాస్తున్నారు అని అంటే, యేసు ప్రభుల వారు కొండ మీద కూర్చున్నాడు, శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చారు. ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగితే అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాటలు. కనుక యేసు ప్రభు రెండవ రాకడలో కొత్త నిబంధనలు జరిగేది అప్పుడే కదా. యేసు ప్రభు రెండవ రాకడ వరకు జరిగేది కొత్త నిబంధనే కదా, పాత నిబంధన కాదు కదా. అది కొత్త నిబంధన జరుగుతున్న టైంలో కూడా విశ్రాంతి దినం అనేది ఉన్నది అని యేసు ప్రభుల వారే స్వయంగా చెప్తూ ఉంటే, మీరెందుకు విశ్రాంతి దినాన్ని శనివారం కాకుండా ఆదివారం చేస్తున్నారు అని పట్టుబడుతున్నారు. దీనికి ఇప్పుడు మీ ముందే పెట్టాం అనుకోండి ఈ ప్రశ్న. పాత నిబంధన వద్దు, నేను చూపిస్తున్నా, మేము కొత్త నిబంధనలోనే చూపిస్తున్నామండి. యేసుప్రభు రెండో రాకడ వరకు కూడా చెప్తున్నామండి. మరి మీరెందుకు తప్పు చేస్తున్నారు? మిగతా క్రైస్తవ డినామినేషన్లు అందరూ కూడా ఆదివారం విశ్రాంతి దినం అని కూడుకుంటున్నది తప్పు అని అంటున్నారు. దీనికి మీరైతే ఏం జవాబు చెప్తారు? ఒకసారి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి, మాట్లాడండి. నా ప్రశ్న అర్థమైంది కదండి సోదరులు? ఇప్పుడు విశ్రాంతి దినం అనేది 24వ అధ్యాయంలో, అలాగే 28వ అధ్యాయంలో కూడా మనం 2 చోట్ల చూసినప్పుడు విశ్రాంతి దినం అనేది శనివారం అని ఉంది. అందున మరలా ఏంటి అర్థం? యేసుప్రభు పునరుత్థానుడైనప్పుడు విశ్రాంతి దినం జరుగుతోంది. రెండవది, ఆయన వచ్చేంత వరకు కూడా, యేసుప్రభు రెండవ రాకడలో తిరిగి వచ్చేంత వరకు కూడా విశ్రాంతి దినము జరుగుతూ ఉంటుంది. అందుకే ఆ మహాశ్రమ విశ్రాంతి దినమందైనను సంభవించకుండా ఉండాలని మీరు ప్రార్థన చేయండి అని యేసుప్రభు చెప్తున్నాడు. కాబట్టి యేసుప్రభు రెండో రాకడ వరకు ఉంటుంది విశ్రాంతి దినం. మీరేంటి తీసేశాడు దేవుడు, అదంతా అయిపోయింది, విశ్రాంతి దినం ఇప్పుడు శనివారం కాదు ఆదివారం అంటున్నారు. ఆ బైబిల్ అంతా మీరు ఎక్కడైనా చూపించండి, విశ్రాంతి దినం ఆదివారం ఎక్కడైనా చూపించండి మాకు, మేము మీ దారిలోకి వచ్చేస్తాం అని మాట్లాడుతున్నారు. దీనికి మనం ఏం జవాబు చెప్తాం? అన్న, అప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతుకున్నప్పుడు శనివారమే జరుగుతూ ఉండొచ్చున్న విశ్రాంతి దినము అప్పుడు కాలంలో. అయితే ఇప్పుడు ఆయన తిరిగి పునరుద్ధానుడయింది ఆదివారమే కదనా. దాన్ని బేస్ చేసుకొని మనం పాటించే వాళ్ళు ఆ విధంగా పాటిస్తూ ఉండొచ్చు కదనా. మనము ఇవన్నీ మిగతావి చెప్తున్నామమ్మా. అక్కడ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శనివారం విశ్రాంతి దినం అని ఉంది ఒకటి. రెండవది, యేసుప్రభు రెండవ రాకడ కూడా విశ్రాంతి దినమునే సంభవించకుండా చూడండి అని అంటున్నాడంటే, విశ్రాంతి దినం ఎక్కడికి పోయింది? యేసుప్రభు రెండవ రాకడ వరకు ఉంటుంది. అది ప్రభువే చెప్తున్నాడు స్వయంగా. మీరెందుకు యేసుప్రభును నమ్ముకున్నా అని చెప్పి యేసుప్రభు మాటని మీరుతున్నారు అని అడుగుతున్నారమ్మా. దానికి చెప్పాలి జవాబు మనం ముందు, వేరే వాటికి కాదు. వీటికి మనం ఆన్సర్ చేయగలిగాం. ఇంకా ఎవరన్నా? యాక్చువల్గా విశ్రాంతి దినం శనివారం అయినప్పటికీ ఆదిమ సంఘము ఆదివారం కూడుకున్నట్టు కూడా ఉంది అన్న బైబిల్లో. ఓకే తమ్ముడు, అదంతా ఓకే. ఆదివారం కూడుకున్నటువంటి విషయము అదంతా నో ప్రాబ్లం. వీళ్ళు ఇది పట్టుకుంటున్నారు, మేము వాళ్ళందరూ కూడుకున్నారండి, బాగానే ఉంది. కానీ ఇక్కడ యేసుప్రభు రెండో రాకడ దాకా ఉంది కదా, అందుకే మేము రెండో రాకడ రాకముందు వరకు మేము విశ్రాంతి దినం ఏడో రోజున, అలాగా శనివారం రోజున అని మేము ఏర్పాటు చేసుకున్నాం. మాకు తప్పెట్లా అవుతుంది? ఇది వాక్యానుసారమే కదా, యేసుప్రభు చెప్పాడు కదా అన్నాడు. దానికి చెప్పాలి మన జవాబు. అన్నా బ్రదర్ చెప్పండి. వందనాలన్నా. వందనాలు బ్రదర్, చెప్పండి. బైబిల్ పరంగా శనివారం ఆదివారం ఉన్నాయి కానీ మనకు ఇండియన్ గవర్నమెంట్ మనకు ఆదివారమే సెలవు ఇచ్చింది కదన్నా. ప్రత్యేకంగా శనివారం ఏం చేసుకోలేం కదన్నా. ఇప్పుడు గవర్నమెంట్ వర్క్ వద్దు బ్రదర్, వాళ్ళు గవర్నమెంట్ విషయం చెప్పట్లా, గవర్నమెంట్ గురించి మాట్లాడట్లేదు. బైబిల్లో ఉన్నటువంటి ఆధారాన్ని చూపించి మాట్లాడుతున్నారు. దానికి మనం ఏం జవాబు చెప్తాం అంతే.
ఇంకా ఎవరన్నా? రైట్. మీరందరూ సాటిస్ఫై అయ్యారు, అంతా క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఇంత ముందే చాలా సార్లు ఒక మాట చెప్పాను. 24వ అధ్యాయం ఏదైతే ఉన్నదో మత్తయి సువార్తలో, 24వ అధ్యాయం మత్తయి సువార్త కేవలం రెండవ రాకడకు సంబంధించింది మాత్రమే కాదు, మరొక దానికి కూడా సంబంధించిందని చెప్పుకుంటూ వస్తూనే వచ్చాను. అది ఎవరికైనా గుర్తుందా? ఉందేనా? ఏమని గుర్తుందమ్మా? యేసుక్రీస్తు ప్రభుల వారు రెండో రాకడే కాదు, జరగబోయే వాటికి కూడా ఉన్నాయి అని చెప్పినాను. కాదక్క, కాదు. ఇంకా యెరూషలేము శ్రమలు. క్రీస్తు శకం 70లకు జరగబోయేటటువంటి యెరూషలేము శ్రమ, రోమా సైన్యాధ్యక్షుడు టైటస్ దాడికి సంబంధించినటువంటి సంభవాలు కూడా ఉన్నాయి. ఇవి రెండు మిళితమై కలగలిసి ఉన్నాయి. ఏది ఎట్లా అని ఎలా కనుక్కోవాలి అని చాలా క్లూస్ చెప్పాను. అందులో ముఖ్యంగా ఒక ముఖ్యమైనది ఏంటంటే, ఆ క్రీస్తు శకం 70లో జరుగుతున్న ఆ సంభవానికి, యేసు ప్రభు రెండవ రాకడకు సంబంధించిన సంభవానికి ప్రధానమైన తేడా ఒకటి చెప్పాను. ఏది దేనికి సంబంధించిందని ఎట్లా కనుక్కోవాలని చెప్పాను. ఎవరికైనా గుర్తుందండి? ముఖ్యమైనటువంటి ఒక ప్రధానమైన తేడా చెప్పండి. దీన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటే మీరు వింటూ ఉన్నారు, ఆ తర్వాత మిగతావన్నీ మర్చిపోతున్నారు అని అర్థం. వారి యొక్క క్యాలెండర్స్, వారి యొక్క టర్మినాలజీని బట్టి. కాదు నాయన, కాదు నాయన. నీతిమంతుల లెక్క పూర్తి అయ్యే వరకు రాదే అని అనుకుంటా. అదే కాదు, కాదు, కాదు నాయన. ఇప్పుడు యేసు ప్రభు రెండవ రాకడలో ఎవ్వరు తప్పించుకోవటం జరగదు. ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు న్యాయపీఠం ముందు నిలబడాల్సిందే. ఎక్కడా ఎవరు తప్పించుకోవటానికి లేదు. అది రెండవ రాకడకు సంబంధించింది. క్రీస్తు శకం 70లో జరిగేటటువంటి వాటిల్లో కొన్ని విషయాలు చెప్పాను మీకు. పొలంలో ఉండేవాడు పొలంలో నుంచి బయటికి రాకూడదు, మిద్దె మీద ఉన్నవాడు మిద్దె మీద నుంచి కిందికి దిగకూడదు. అలాగే విశ్రాంతి దినముల జరగకుండా చూసుకోండి. అంటే విశ్రాంతి దినం కాకుండా మరుసటి రోజు జరిగితే కానీ ముందు రోజు జరిగితే కానీ తప్పించుకోవచ్చనే కదా ప్రభు చెప్పిన మాట. పొలంలో ఉండేవాడు పొలంలోనే ఉంటే తప్పించుకోవచ్చనే కదా. మిద్దె మీద ఉన్నవాడు మిద్దె మీద ఉంటే తప్పించుకోవచ్చనే కదా. క్రీస్తు శకం 70లో జరిగేటటువంటి 70లో జరిగిన దానిలో చాలా మంది యూదులు తప్పించుకున్నారు. ఇప్పటికి బతుకున్నారంటే అర్థం ఏంటి? 2025వ సంవత్సరం వరకు యూదులు మిగిలి ఉన్నారంటే తప్పించుకున్నట్లే కదండి. అది అప్పుడు జరిగిన సంభవానికి యేసు ప్రభు రెండవ రాకడలో ఎవడు తప్పించుకోవడానికి? ప్రతి శరీరి ఆయన చూస్తారు, ఆయన న్యాయపీఠం ముందు నిలబడతారు. ఎవరు తప్పించుకోబడ్డం అనేది జరగదు. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని 20వ వచనం, 24వ అధ్యాయం 20వ వచనం ఉంది కదా, అది చదవండి. అది దేవుని ఎప్పటికి సంబంధించింది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. ఇప్పుడు చెప్పండి, ఇది ఎప్పుడు సంబంధించింది? యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించిందా, లేకపోతే క్రీస్తు శకం 70కి జరిగినటువంటి యెరూషలేం దాడి మీదకి సంబంధించిందా? యెరూషలేం దాడికి సంబంధించింది అన్న. 100%. ఎలా చెప్పగలవమ్మా? ఎలా చెప్పగలం? పారిపోవడం అని అంటే పారిపోతే తప్పించుకున్నట్లే కదా. ఆ రెండవ రాకడలో పారిపోవడాలు జరగవు. ఎవడు ఎంత పారిపోవాలని చేసినా కుదరదు. రెండవ రాకడ చలికాలంలో జరిగితే పారిపోతారా? చలికాలం కాకుండా వేరే కాలంలో, అంటే ఎండాకాలమో లేకపోతే వర్షాకాలంలో రెండవ రాకడ జరిగింది అనుకోండి, తప్పించుకోగలరా? ఎప్పుడు ఏ క్షణాన్నా తప్పించుకోలేరు. అంటే యేసు ప్రభు రెండవ రాకడకు ఆపాదించారు తప్ప విశ్రాంతి దినము అన్నటువంటిది క్రొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత తీసివేయబడినది. కొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభమైందండి?
కొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరు మాట్లాడట్లేదండి. కొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభమైందండి? యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకతో శతాబ్దంలో. యేసు ప్రభుల వారి పుట్టుకతో ప్రారంభమైంది. ఇంకా యోహాను పుట్టుకతో ప్రారంభమైంది. యోహాను గారి పుట్టుకతో కొత్త నిబంధన ప్రారంభమైంది. ఓకే, ఇంకా మొదటి శతాబ్దం నుంచి ప్రారంభమైంది. మొదటి శతాబ్దంలో ప్రారంభమైంది. ఓకే, రైట్. ఒకసారి 26వ అధ్యాయం మత్తయి సువార్త మనం ఇంతకుముందు నిన్ననే శనివారం రోజే ధ్యానం చేసాం. అది 27వ వచనం చూడండి. 27వ వచనం. ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తం. ఫుట్ నోట్ లో మాట ఉంది, ఏమని చూడండి. క్రొత్త నిబంధన. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభమై ఉంటుంది చెప్పండి. దీన్ని చూసి ఈ ఆధారాన్ని బట్టి చెప్పండి. అంటే మీరు బైబిల్లో ఉండే కొత్త నిబంధన చెప్తున్నారన్నా? ఇంకా బైబిల్లో ఉండే కొత్త నిబంధనే కదమ్మా, వేరే కొత్త నిబంధన మనకి అంటే ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నారన్నా మీరు? పుస్తకం కాదమ్మా, నిబంధన ఎప్పుడు ప్రారంభమైందని అడిగాను కదా. కొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభమైంది మనకు? అంటే ఇక్కడ అన్నా దీని గురించి చెప్తున్నాడు కదన్నా. క్రొత్త నిబంధన అంటే మన ఆయన కార్చిన రక్తం ద్వారా దీని గురించి రొట్టె బల్ల గురించి చెప్తున్నారు కదన్నా. మామూలుగా క్రొత్త నిబంధన గ్రంథం మనం పుస్తకము అని అనుకుంటాం కదా. ఓకే, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఈ క్లారిటీ మనకు క్లియర్ చేయాలి ఒకటి. వెరీ గుడ్ అమ్మా, నేను చెప్తానమ్మా. మనకు మత్తయి సువార్త ప్రారంభమైన నాటి నుండి కొత్త నిబంధన పుస్తకాలు ప్రారంభమయ్యాయి. పుస్తకాలు వేరు, నిబంధన ప్రారంభమవటం వేరు. నిబంధన ప్రారంభమైంది ఎప్పటి నుంచి అనంటే, ఇదిగో యేసు ప్రభువు రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్న తర్వాత ఆయన రక్తములోనికి, ఆయన ప్రాణత్యాగానికి ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో అప్పటి నుంచే ప్రారంభమైంది నిబంధన. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు ప్రాణమిచ్చుట నుంచి ఆ మరుసటి క్షణము నుంచి నిబంధన మారిపోయింది. మరి అంతకు ముందు వరకు యేసు ప్రభు ప్రాణం పెట్టేంత వరకు ఏముంది? పాత నిబంధన. అది ఎలా చెప్పగలం మనం? ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 5వ అధ్యాయం చూద్దాం, 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఈ క్లారిటీ మనకు ఉండాలండి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రవక్త వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చాడని చెప్తున్నారండి? ధర్మశాస్త్ర ప్రవచనాలను నెరవేర్చుటకే వచ్చినాడు గాని కొట్టివేయుటకు రాలేదు. అంటే ఇప్పుడు కొట్టివేయాలంటే ఎప్పుడు జరగాలి మరి? అయితే ఇప్పుడు మనం కొట్టివేయబడిందా లేదండి? వెరీ గుడ్ సిస్టర్. ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు ఒక సున్నైనా పొల్లైనా కొట్టివేయబడదు అంటాడు కింద మాటల్లో కూడా. అంటే నెరవేరితే ఏమవుద్ది అనమాట? కొట్టివేయబడుతుంది. నెరవేరేంత వరకు కొట్టివేయబడడం జరగదు. కాబట్టి ఇప్పుడు ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం కూడా చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనము. అప్పుడు రమారమే మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు. కాదక్క, 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని
నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నెరవేరాయి, నెరవేరిపోయాయి. ఎప్పటికీ అది ఎప్పుడు చెప్తున్న మాట ఇది? యేసు ప్రభుల వారు పునరుత్థానుడై తిరిగి వచ్చాడు. అంటే అప్పటికి ప్రాణం పెట్టడం జరిగిపోయింది. ఆ సమయానికి ఏమైపోయాయి? మొత్తం అన్ని నెరవేరిపోయాయి. నెరవేరిపోయాయి గనుక ఇప్పుడు నెక్స్ట్ కొట్టివేయటానికి అవకాశం ఉంది. కొత్త నిబంధన ఇవ్వడం జరిగింది. కాబట్టి కొత్త నిబంధన పుస్తకం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంతో ప్రారంభమవుతుంది గానీ, నిబంధన ప్రారంభమైంది ఎప్పటి నుంచి? అంటే యేసు ప్రభు ప్రాణం పెట్టిన నాట నుండే, రక్తం ఇచ్చిన నాట నుండే అనేది మనం మరవకూడదు. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అంటే క్రొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభమైందంటే ఏం చెప్పాలండి? యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టిన నాటి నుండి ప్రాణం పెట్టిన నాటి నుంచి ప్రారంభమైంది. వెరీ గుడ్. కొత్త నిబంధన పుస్తకాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? మత్తయి సువార్త ప్రారంభం నుంచి. మత్తయి సువార్త ప్రారంభం నుంచి కొత్త నిబంధన పుస్తకాలు ప్రారంభమయ్యాయి. మనకు పుస్తకాలు కాదు ముఖ్యం, నిబంధన ముఖ్యం. అటు నిబంధన ఎప్పుడు ప్రారంభమైంది అనగానే యేసు ప్రభు ప్రాణత్యాగంతోనే మొదలైంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో యేసు ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత కొత్త నిబంధన ప్రారంభమైన నాటి నుంచి ఎక్కడైనా సరే, ఇది మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడైనా సరే అంటే ఇంకా ఆదిమ సంఘం ప్రారంభమైంది మనకు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కదండి. ఆ 2వ అధ్యాయము అపోస్తుల కార్యం పైనుంచి ఎక్కడైనా సరే ఒక్క చోటైనా విశ్రాంతి దినమున అనేది శనివారం అనేది చేసుకున్నట్లు సంఘముగా కూడడం అనేది, విశ్రాంతి దినం అంటే ఏంటి అర్థం? ఏమండి? విశ్రాంతి దినం అంటే అర్థం అంతే, పరిశుద్ధ సంఘముగా కూడేటటువంటి రోజు అని అర్థం. జీవనోపాధి సంబంధమైన మీరు ఏ పని చేయకూడదు అని దేవుడి సన్నిధిలోనే గడపాల్సినటువంటి పరిస్థితి. ఆ విధంగా అంటే దేవుడి సన్నిధిలో గడపటం, సంఘముగా కూడటం, రొట్టె విరవటం, కానుక తీసుకోవటం, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అనంటే అది శనివారం నాడు కాదు. ఇది మనం ఈ క్లారిటీ మనం మిగతా వాళ్ళకు కూడా, ఎవరైతే మాకు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఆ సహవాసం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా శనివారం నిలబడాలని, నిలబెట్టుకోవాలని రకరకాల ప్రయత్నాలు వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఈ రెఫరెన్స్లే చూపిస్తారు. మనం ఏదైతే 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 20వ వచనంలో అక్కడ మీద వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఏది? క్రీస్తకం 70లో యెరూషలేము శ్రమలకు తాలూకు ప్రవచనాలు ఉన్నాయి, రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. దీన్ని ఎలా వేరియేట్ చేసుకోవాలి, డిఫరెన్షియేట్ చేసుకోవాలి, ఎలా సెగ్రిగేట్ చేయాలి, సపరేట్ ఎలా చేయాలి అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు కూడా ఒకసారి విన్నారు, ఈ రీసెంట్ గా విన్నా కూడా ఆ పాయింట్, పర్టికులర్ పాయింట్ అనేది క్యాచ్ చేయలేకపోయారు, చూసారా? అలాగ ఉండకూడదు. ముఖ్యమైన చాలా చాలా ప్రధానమైనటువంటి విషయాలు ఇవి. నాకు తెలిసి మీరు క్లాస్కి రాకముందే ఏం చేయాలంటే ముందు జరిగినటువంటి క్లాసులు మళ్ళొక్కసారి రీకాల్ చేసుకొని అన్ని గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని రాగలగాలి. లేకపోతే అలా వినేస్తాం, అలా పోయేస్తాం అంటే కుదరదు. ఇప్పుడు నేను ఉన్నాను, మీకు చెప్పేసిన తర్వాత మర్చిపోయాను అనుకోండి, ఏమైనా ప్రయోజనం అండి? ఇప్పుడు మీరు మర్చిపోయి నేను మర్చిపోతే అయిపోయింది కదా సంగతి. అలా ఉండకూడదు. తప్పనిసరిగా ఇదిగో 24వ అధ్యాయంలో ముఖ్యమైన 2 సంభవాలు ఉన్నాయి. 2 భవిష్యత్తులకు సంబంధించి ప్రభు చెప్తున్న విషయం. అన్ని క్రీస్తు 70కి సంబంధించినవి కాదు. ఆ 24వ అధ్యాయంలో ఉండే వాటిలో అన్ని యేసుప్రభు రెండో రాకడకు సంబంధించినవి కాదు. 2 ఉన్నాయి కలగలిపి. వాటి రెండింటిని జాగ్రత్తగా విడమర్చాలి. సత్యవాక్యం ఏం చేయాలని చెప్పాడు దేవుడు? విభజించి సరిగా విభజించాలంటాడు. విభజన జరగాలి. అది జరగకపోతే మనకు చాలా కష్టం అండి. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అక్కడ 24వ అధ్యాయం 20వ వచనం మనం ఏదైతే చూసామో అది క్రీస్తు 70కి సంబంధించింది కానీ యేసుప్రభు రెండో రాకడకు సంబంధించింది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడు వీళ్ళు కూడుకోవడం జరిగింది అనేటటువంటి, పరిశుద్ధ సంఘంగా ఏ రోజున వాళ్ళు కూడుకున్నారు ఆదిమ సంఘం అంతా కూడా అనేది మనం గమనించగలిగితే, అపోస్తలుల బోధ, అపోస్తలుల సహవాసం కొత్త నిబంధన క్రైస్తవులకు శిరోధార్యం. దాంట్లోనే మనం అందరం కొనసాగాలి. ఎందుకంటే
ఈ బోధకు వ్యతిరేకంగా పోయినటువంటి వాళ్ళను దేవుడు కూడా సహించడు. ఎందుకనంటే యేసుప్రభుల వారు సమస్తమును పరలోక రాజ్య మర్మములు ఎరువుట మీకు మాత్రమే అనుగ్రహించబడిందని అపోస్తలులకు చెప్తారు. కాబట్టి ఎందరికో తెలియనటువంటి సత్యాలన్నీ కూడా వాళ్ళకు మాత్రమే తెలియపరచడం జరిగింది. సో వాళ్ళ ద్వారానే మనకు రావాలి. ఏదైనా వాళ్ళు అంటే మనం ఏదైనా ఇప్పుడు ఫాలో అవుతున్నామంటే అపోస్తలు చేశారా, అపోస్తలు చెప్పారా, ఈ రెండు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్రాంతి దినం శనివారం అంటున్నారు కదా, అపోస్తలు చేసింది ఎక్కడ చూపించండి. ఎందుకంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించేది పరిశుద్ధాత్ముడు వస్తాడు మీ దగ్గరికి అని చెప్పింది, వాగ్దానం చేసింది అపోస్తలు. కాబట్టి వాళ్ళని నడిపించింది, వాళ్ళు చేసినటువంటి ప్రతి బోధ, అనుసరించిన ప్రతి విధానం పరిశుద్ధాత్మకు మూలమైనటువంటి. ఇంతకు పరిశుద్ధాత్ముడు ఏమైనా సొంతగా చెప్తాడంటే ఆయన నా వాటిలోని తీసుకుంటాడు అంటాడు యేసు ప్రభువు వారు. అంటే ప్రభు చెప్పిన బోధనే పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధలను అనుసరించి అపోస్తలు వెళ్ళారు. ఇప్పుడు అపోస్తల వెనకాల మనం ఎవరు రావాలి? మనం రావాలి. అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఎవరు ఏ సిద్ధాంతాలు లాంటివి పెట్టినా కూడా మనం ఎక్కడ చూడాలి, దేంతో ఏ రీతిగా లెక్క వేయాలి, సరిచూడాలి అని అంటే ఇది అపోస్తలుల బోధలో సరిపోలిందా లేదా అనేది ఏటటువంటిది చూడాలి. కాబట్టి అపోస్తలుల బోధ ఏమని చెప్తున్నారు ఓసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లున కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఇక్కడ ఈ కానుకకు సంబంధించినటువంటి విషయం మాట్లాడుతున్నాను పౌలు గారు. ఏ రోజటండి? ఏ రోజు అని చెప్తున్నా అండి? ప్రతి ఆదివారం అన్నాడు. ప్రతి ఆదివారం అన్నాడు. ప్రతి ఆదివారం అన్నాడు. ఇప్పుడు మనం అందరం కానుకలు ఎప్పుడు వేస్తాం? ఆదివారం ఆదివారం సంఘారాధనలు వేస్తాము. ఎందుకు వేస్తున్నాం ఆదివారం? ఇదిగో మనకి ఆధారం, కొత్త నిబంధనలో ఆధారం ఉంది. నేను వచ్చినప్పుడల్లా కాకుండా పౌలు గారు దైవజనుడు చెప్తున్నాడు, సంఘాలకు ఆత్మీయ తండ్రి చెప్తున్నాడు ఆనాటి కాలంలో. మీరు నేను ఎప్పుడొస్తే అప్పుడు కాదు తీయాల్సింది. మీరు కానుక ఎప్పుడు తీయాలంటే ప్రతి ఆదివారమున తీసేయాలి, కానుక తీయాలి. ఈరోజు సంఘాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు అప్పటికప్పుడు అనుకుంటున్నారు కాబట్టే ఏమన్నా సమకూర్చాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాదు 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 దైవ కార్యక్రమాలు అంటే సంవత్సరం ముందు నుంచి సిద్ధపడాలి. చాలా మంచిది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంబంధించి యానివర్సరీ ఉంది, వార్షికోత్సవం ఉంది. వార్షికోత్సవానికి సంబంధించి మనం అంతా ఏదన్నా చేయాలనుకుంటే అప్పటికప్పుడు అనుకుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అలా కాకుండా ఆదివారం వచ్చినప్పుడే ఇదిగో మన దీని కొరకు మరి స్థానిక సంఘాలు ఉన్నాయి మీకు. ఆ సంఘాలలో అక్కర్లు ఉన్నాయి. సంఘ అక్కరలు అలాగే సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల కొరకు, సేవకుల పోషణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు సంఘ ఆర్థిక నిర్వహణ జరగాలి. అది ప్రతి ఆదివారం జరగగలగాలి. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కడ అయిపోతున్నాం అంటే గుర్తుపెట్టుకోండి, సంఘంలోనికి వచ్చి కానుకేసి అక్కడితో అయిపోతున్నాం. పౌలు గారు అలా చెప్పట్లా, కొంచెం మీ దగ్గర ఉంచుకోవాలి అనే మాట కూడా చెప్తున్నాడు. ఎందుకు ఇదంతా అంటే అలా పోగు చేసుకున్నది ఒక కార్యక్రమానికి ఉపయోగపడడానికి సింపుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నపాటున తలా ఒక 10,000 రూపాయలు తెచ్చివ్వండి అన్నారు అనుకోండి, కార్యక్రమాలు చాలా హెవీగా ఉన్నాయి, ఇబ్బందికరం. అది కాకుండా సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు వస్తాయండి? సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు వస్తాయి? ఎవరికైనా ఐడియా ఉందా? 52 వారాలు వస్తాయి. 52 వారాలు వచ్చినప్పుడు 52 వారాల్లో వారానికి ఒక 100 పక్కన పెట్టాం అనుకో, 52 × 100 ఎంత అవుద్దండి? సింపుల్ గా లెక్కేసిన 5,200 అవుద్ది. ఉన్న పాటున 5,200 ఇవ్వడానికి వారం 100 పక్కన పెట్టుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది?
అంటే కొత్త నిబంధనలో ఆర్థిక నిర్వహణ కూడా చాలా సింప్లిఫైడ్‌గా చెప్పాడు. వారానికి ఒక 100గా అని పక్కన తీసి పెట్టుకున్నా. రూ. 5,000 అవుద్దండి సంవత్సరానికి. ఒక సంవత్సరానికి సంఘ కార్యక్రమాలు మీ స్థానిక సంఘాలకు విషయం చెప్తున్నా నేను. నా దగ్గరికి అందరూ రావట్లేదు కదా! నేను చెప్పేది. నా కోసం చెప్పేది కాదండి మర్చిపోకండి. మీరు అపార్థం చేసుకుంటారు. నేను నా కోసం చెప్తున్న మాట కాదు. నేను నా దగ్గర ఉన్నటువంటి దానికి పోగవ్వాలనే విషయం కాదు నేను చెప్పేది. మీ స్థానిక సంఘాలున్నాయి కదా! సహవాసాలున్నాయి. ఎక్కువ ఖర్చే పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితి కాకుండా వారం పోగు చేసుకున్న ఆదివారానికి ఒక 100 యేసుకున్నా కూడా సంవత్సరానికి ఒక రూ. 5,000 అవుతుంది. ఒకవేళ స్తోమత ఎక్కువ ఉన్నాడు. ఓ 200 పోగేసుకుంటే పక్కన పెట్టుకుంటే సంవత్సరానికి రూ. 10,000 అవుతుంది. స్తోమత ఇంకా రూ. 100 స్తోమత కూడా లేనోళ్ళు రూ. 50 పక్కన పోగేసుకుంటే 2,500 పైచిలుకొస్తుంది. ఇలా మనం ఆర్థిక నిర్వహణ చాలా ఫ్లెక్సిబుల్‌గా దేవుడు చెప్పాడు. ఆ నిబంధనలను మనం ఫాలో అయిపోతే ప్రాబ్లమ్సే ఉండవండి అసలు ఎవరికీ. అది మనం చేయాల్సిన పని. రేపు చాలా మందికి అంటే మనం ఒక 3 నెలలు, 4 నెలలు ముందు నుంచి కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాం మనకి యానివర్సరీ ఉందని. అప్పుడు కూడా టైం ఉందిలే, చూసుకుందాంలే, చేసుకుందాంలే అనుకుంటూ ఉంటారు కొంతమంది. తీరా టైం దగ్గర పడ్డప్పుడు ఏమవుద్దంటే మన దగ్గర పైసలుండవు. ఎందుకంటే పోగు చేయలేదు కదా! పోగు చేయలేదు కదా! స్కూల్‌లో పిల్లలకు కూడా నేను చెప్తూ ఉంటాను. "రేయ్ నాయన పొదుపు చేయగలగాలి. రూ. 10 మీ అమ్మ నాన్నలు ఇస్తే రూ. 10 తినేయటం కాదురా. ఒక రూ. 5 కొనుక్కొని రూ. 5 పక్కన పెట్టుకోండి. మీ మమ్మీదో, మీ డ్యాడీదో బర్త్‌డేస్ వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ మ్యారేజ్ డే వచ్చినప్పుడు, వాళ్ళకొక మంచి గిఫ్ట్ తీసివ్వండి. మీరు పోగు చేసిన వాళ్ళిచ్చిన డబ్బులో నుంచి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీ పేరెంట్స్" అని పిల్లలకు పొదుపుకు సంబంధించిన విషయం చెప్తే కొంతమంది పిల్లలు చెప్తారు అది గుర్తుపెట్టుకొని. ఎప్పుడోసారి చెప్పింది గుర్తుపెట్టుకొని ఏమంటారంటే, "సార్ మీరు చెప్పిన తర్వాత అట్లా నేను సేవ్ చేసినటువంటి మనీతో మా మమ్మీకి మంచి మిక్సీ తీసిచ్చినాను సార్" అని ఒకడు చెప్పాడు. రోట్లో దంచుకుంటా ఉంది మా అమ్మ. దాన్ని నేను గమనించి మిక్సీ ఎంతో ఫస్ట్‌లోనే అడిగాడట వాడు వాళ్ళ మమ్మీని. "మిక్సీ తీసుకోకూడదా మమ్మీ? మిక్సీ ఎంత అవుద్ది?" "అరేయ్! మిక్సీ కొనాలంటే రూ. 3,000 అవుద్దిరా" అంటే, వాడు సంవత్సరానికి 3,000 పోగు చేసాడు. రోజు రూ. 5 పక్కన పెడుతున్నాడు. స్కూలుకొచ్చిన ప్రతిరోజు రూ. 5 పక్కన పెడితే 200 రోజులు వాళ్ళు సింపుల్‌గా యేసుకున్నా గూడా ఎంతవుద్దండి? 200 ఇంటూ 5 ఎంతవుతుంది? 10,000 అంతేనా? ఆ లెక్కలొచ్చినోళ్ళు ఎవరన్నా చెప్పండి, మాట్లాడండి. సైలెంట్‌గా ఉంటున్నారు మీరు. ఏమ్మా లెక్కలేసారా? ఎంతయింది? రూ. 1000 అయితాయండి. రూ. 1000 ఉందా? రైట్. అవును. రూ. 1000 అంటే సింపుల్‌గా రూ. 5 పక్కన పెట్టుకున్నా గూడా ఈ మధ్యలో వాడు అంటే నేను గూడా లెక్కలు అడిగారు. రూ. 5 పోగు చేస్తే 3,000 ఎక్కడి నుంచి వచ్చింది? వాడన్నాడు, "సార్ ఇదే కాదు సార్. ఇళ్ళల్లో హాలిడేస్ వచ్చినప్పుడు అప్పుడు మా మమ్మీ డ్యాడీలు ఎక్కువ అమౌంట్ ఇస్తూ ఉంటారు. దాన్ని తీసుకుంటారు. అలాగే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు పైసలు ఇస్తూ ఉంటారు. దాన్ని కూడా సేవ్ చేసుకుంటూ ఉంటాం సార్. ఒక రూ. 10 ఖర్చు పెట్టుకొని మిగతాయన్ని దాచేస్తే ఇంత అయింది సార్" అని. అరే! ఎంత మంచి పని చేశారు. అమ్మ తబ్బిబ్బైపోయిందంట. అరెరే! అరె ఎక్కడొచ్చిందిరా? ఎట్లొచ్చిందిరా నీకీ ఆలోచన? ఎంత బాగా ఆలోచన చేసావురా అని. సో, మనం సేవ్ చేయటం ఎట్లా చేయాలంటే రెగ్యులర్‌గా చేయాలి. ఇదే గాదు. నేను చెప్పేది సంఘ కార్యక్రమాల విషయం ఒకటే కాదు. ఈవెన్ మన కుటుంబ అవసరతల కోసం గూడా చేయాల్సిన పని ఇదే. రోజుకింత పక్కన పెట్టండి. రోజుకింత పక్కన పెట్టండి. అది ఎంత అవుద్దనుకుంటున్నారు? ఓల్డెన్ డేస్‌లో ఇంటికి బియ్యం వాడేటువంటి వాటిల్లో మనం సంఘానికివ్వాలి అనేటువంటి ఉద్దేశంలో వారానికొకసారి బియ్యం తెచ్చిచ్చేవాళ్ళు. ఎవరికైనా గుర్తుందా అది? సంఘంలోకొచ్చేటప్పుడు బియ్యం పట్టుకొచ్చేవాడు. అరె! పట్టుకొచ్చిన బియ్యమే 2 పావులుండేదండి. పిడికెడు పక్క తీస్తున్నారట. మేమిప్పటికి చేస్తామన్నా. వెరీ గుడ్ అమ్మా. అసలది ఎంత సింపుల్ అంటే ఏదైనా కష్టం అనిపిస్తే ఉన్న పాటలో 2 పావులు ముంచి తీసివ్వాలంటే ఎంత బాధనిపిస్తది గదా! అర్రెరే! ఈ 2 అప్పుడు లెక్క ఎట్లుంటది చెప్పమంటారా? చెప్తాను వినండి. అప్పుడు లెక్కలెట్లుంటాయంటే 2 పావులిస్తే ఇంటిల్లి పాదికి ఒక పూట భోజనం వస్తదిరా బాబు. లేదు ఈ రోజంతా తినొచ్చు ఇంట్లో ఉన్నోళ్ళందరూ. అంతివ్వాలా?
అని అనిపిస్తుంది. అట్లా కాకుండా పిడికిలు పక్కన తీసుకున్నాం అనుకోండి, పెద్ద మ్యాటర్ అనిపించదు. అది సింపుల్గా అనిపించేస్తుంది. అందుకే ఇక మీదటి నుంచి అయినా ఈ కుటుంబ అవసరతల కోసమా, లేదా సంఘ అవసరతల కోసమా, భవిష్యత్తు అవసరతలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే, మా ఊరికి చెప్పుకొని పోవటం కాదు. ఆదివారం నా కానుక తీశారు, అయిపోయింది, ఆమేన్ అని పోతే ఏం ప్రయోజనం ఉండదు. ప్రాక్టికల్‌గా చిక్కుముళ్లను, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలను అధిగమింపు చేసుకోవటం కూడా ఎట్లని మనకు తెలియాలి. ఊరికే చెప్పలేదు వాళ్ళు. మహనీయులు ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు రంగరించుకొని దైవికమైనటువంటి జ్ఞానంతో చెప్పినటువంటి విషయాలు ఎంత ఈజీ అయిపోతుందో ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఈరోజు డేట్ నుంచి మొదలు పెట్టుకొని 3/3/2025 ఈరోజు మొదలు పెట్టుకొని మళ్ళీ 3/3/2026 సమయానికి మీ కుటుంబ అక్కర్ల కోసం కావచ్చు, మీ సంఘ అక్కర్ల కోసం కావచ్చు, ఏదైనా కానీ ఒక టార్గెట్ దానికోసం పోగేసుకున్న డబ్బు ఎంత అవుతుందో మీరు లెక్క పెట్టుకొని చూడండి. మీరు అనుకున్న దానికి దాన్ని వెచ్చించి చూడండి ఎంత సింపుల్గా సమస్య లేకుండా పోతుందో. ఏమండి, చాలామంది బయట వడ్డీకి డబ్బులు ఉంటారు, బ్యాంకులు లోన్ తీసుకుంటారు. ఈ రెండింటిలో ఏది సులభంగా ఉంటుంది చెప్పండి? బ్యాంక్ ఇది సులభంగా ఉంటుంది. బ్యాంకుతో తీసుకున్నదే సులభంగా ఉంటది. ఎందుకు? ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఇంకా అసలు ఒకటి ఉందండి, అదేంటంటే నెల నెల ఈఎంఐ కడతాం. నెల నెల అసలు వడ్డీ వెళ్ళిపోయి కొంతకాలానికి అది తీరిపోతుంది. అలా కాకుండా ఓ 10 లక్షలు బయట నుంచి తెచ్చుకున్నాం, ₹2 కంటే తక్కువ ఎవరు ఇవ్వరు. 10 లక్షలకి ₹2 వడ్డీ అంతే ఎంత అవుతుందండి? 20,000 వడ్డీ అవుతుంది. అంతేనా? 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 10 లక్షలకి 20,000 వడ్డీ ఎంతకాలం కట్టుకుంటే తీరిపోతుంది చెప్పండి? వడ్డీ అట్లాగా 20,000 కట్టుకుంటే ఎంతకాలం కట్టుకుంటే తీరిపోతుంది అసలు? తీరిపోదు, నా వడ్డీ మాత్రం ఉంటుంది, అసలు అట్లే ఉంటుంది. వడ్డీ మాత్రం తిరుగుతూ ఉంటుంది, అసలు అట్లే ఉంటుంది. బ్యాంక్ పరిస్థితి అట్లా కాదు. అంటే ఇందులో ఏం చేస్తున్నాడంటే రెగ్యులర్గా ఇంత 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 మనం కట్టేస్తూ ఉన్నాం. కొంత 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 కట్టేస్తూ ఉండడాన్ని బట్టి అంత పెద్ద సమస్య అయిపోయింది, తీరిపోయింది. కాబట్టి మనం ఆర్థిక నిర్వహణ చేయవలసినటువంటి పద్ధతి ఇది. టెన్షన్గా కనీసం రూపాయి రోజుకి, ప్రతిరోజు ఒక బాక్స్ లాంటిది, కిడ్డీ బ్యాంక్ లాంటిది తీసుకొని కనీసం రూపాయి, ఇంకా వాళ్ళ స్తోమతను బట్టి పక్కన పోగేసుకోండి. అది మీ భవిష్యత్ అవసరాలకు సంబంధించి దేనికైనా వాడండి, నో ప్రాబ్లం. ఇంటికి సంబంధించిన అవసరాలు ఉంటాయి, సంఘానికి సంబంధించిన అవసరాలు ఉంటాయి, సేవకు సంబంధించిన అవసరాలు ఉంటాయి, ఎన్నెన్నో ఉన్నాయి. డబ్బుతో ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వస్తుంది. ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఎప్పుడైనా ప్రతి మాసం రెగ్యులర్గా ఏం చేస్తూ ఉంటాం అంటే, మేము పిల్లలకు పైసలు డబ్బులు ఇస్తూ ఉంటాం. నేను తీసుకొని పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక మంచిది స్టీల్ బాక్సులు 2 తెచ్చిచ్చాం. ఆ బాక్సుల్లో పోగు చేసుకుంటూ ఇద్దరు ₹1,000 ఇప్పటికి రేపు సెమినార్ కోసమని, యానివర్సరీ కోసమని ఇద్దరు ₹1,000 పోగు చేసి పెట్టినారు పిల్లలిద్దరు. ఇచ్చినట్లు జాగ్రత్తగా భద్రపరచడం వల్ల అప్పుడింత ఇచ్చింది. మళ్ళీ 100 ఇచ్చినటువంటి డబ్బులు ఇద్దరు ₹1,000 సేవ్ చేయడం జరిగింది పిల్లలు. మనం అట్లా నేర్పించాలి, నేర్చుకోవాలి, మనము చేయాలి. అది చాలా మంచిది. ఈ మెసేజ్ అయిన తర్వాత పిల్లలకు కూడా చెప్పండి, చాలా మంచిది. ఓకే, తర్వాత మనం మరింతగా ఆలోచన చేస్తే ఒకసారి దీంతో పాటుగా అపోస్తలుల కార్యాలలో మనకు 20వ అధ్యాయము చూద్దాం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 7వ వచనం చూడండి ఏమనుందో. ఆదివారమున మేము చూడండి, రొట్టె విరవటానికి ఎప్పుడు వెళ్తున్నారటండి వాళ్ళు? రొట్టె విరవటానికి ఎప్పుడు వెళ్తున్నారట? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూర్చుండగా.
ఇప్పుడు రొట్టె విరిచేది ఆదివారము, చందా పెట్టేది ఆదివారము. అప్పుడు చందా పట్టే కార్యము, రొట్టె విరిచే కార్యము 2 ఎక్కడ జరుగుతాయి? సంఘంలోను. ఆరాధనలో జరుగుతాయి. సంఘ ఆరాధనలో జరుగుతాయి. సంఘంలో జరుగుతాయి కరెక్టే. సంఘములో ఆరాధనలో జరుగుతాయి కదా. కాబట్టి సంఘ ఆరాధన ఏ దినము చేసుకున్నట్టుగా మనకు ఆ కొత్త నిబంధన ప్రారంభమైన నాటి నుంచి అపోస్తలులు చెప్తున్నారంటే అది ఆదివారం. అది ప్రభువు యొక్క పునరుత్థాన దినము, అలాగే వారములో మొదటి దినము. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు ఆరోహణుడైనటువంటి దినం కూడా ఆదివారం నాడేనట. దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అది మనకు పెద్దగా అవసరం లేదు, టైం పడుతుంది దానికి. అట్లాగే పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు దిగాడు అనే మాట చూసారా, అది కూడా ఆదివారమున జరిగింది. దానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే పెంతెకొస్తు అంటే ఎన్ని రోజులు తెలుసా అండి? ఐడియా ఉందా? అది 50 రోజులు. 7 వారాల తర్వాత రోజున మీరు చేసుకోవాలి పెంతెకొస్తు దినం అంటాడు. అంటే 7 ఏళ్ల 49 తర్వాత వచ్చేది 50. అంటే 7 వారాల తర్వాత, అంటే 7 విశ్రాంతి దినాల తర్వాత రోజు ఏదొస్తుంది? ఏ విశ్రాంతి దినం? 7 విశ్రాంతి దినాల తర్వాత కావచ్చు, ఎన్ని విశ్రాంతి దినాల తర్వాత అయినా కావచ్చు, వచ్చేది ఆదివారమే. మరి పెంతెకొస్తు పండుగ దినాన కూడుకున్నప్పుడు కదా వచ్చింది పరిశుద్ధాత్ముడు. ఈ విధంగా మనకు కొత్త నిబంధన అంతా కూడా వాళ్ళు సందా పోగు చేసుకుంది ఆదివారం అని, రొట్టె విరిచింది ఆదివారం అని మనకు ఉన్నది తప్ప, ఎక్కడే గాని కొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత శనివారం వాళ్ళు కూడుకున్నట్లు గాని, రొట్టె విరిచినట్లు గాని, చందా పోగు చేసినట్టు గాని, ఆరాధించినట్లు గాని లేదు. మనము దానిని బట్టే, ఈ లేఖనాధారాలను బట్టే మనం ఏం చేస్తున్నాం? ఆదివారమున పరిశుద్ధ సంఘముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇది బైబిల్లో లేనిది కానే కాదు, కొత్త నిబంధన చట్టములో ఉన్నదే. దానిని మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు చేస్తున్నది ఏంటన్నమాట? వాళ్ళు పాత నిబంధనలో ఉన్నటువంటి దాన్ని కొత్త నిబంధనలో లేని దాన్ని చేస్తున్నారు. కానీ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే శనివారము, ఆదివారము మొత్తానికి పరిశుద్ధ సంఘంగా కూడుకుంటున్నారు. అదే మహద్భాగ్యం కదా. అసలు ఏ రోజు కూడుకున్న వాళ్ళు, ఏ రోజు సంఘానికి ఆరాధనకి వెళ్ళని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. వాళ్ళతో పోల్చినప్పుడు ఏదో ఒక దినాన్న మీరు శనివారం కూడుకుంటున్నారు, ఓకే కానివ్వండి. మేము ఆదివారం కానివ్వండి. కానీ వాస్తవం ఏంటి, నిబంధన ఏంటి, చట్టం ఏంటి అనే దానికి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అది కొత్త నిబంధనలో ఆదివారంలో కూడుకోవటం జరిగింది. దీనికోసం సంబంధించి యేసుప్రభు పునరుత్థాన దినమని, వారంలో మొదటి దినమని, అలాగే పరిశుద్ధాత్ముడు దిగి సంఘాన్ని ప్రారంభించినటువంటి దినం కూడా పెంతెకొస్తు దినం ఆదివారం రోజే అని, యేసుప్రభుల వారు ఆరోహణమైపోయిందని కూడా 40 దినాల వరకు ఆయన శ్రమపడిన తర్వాత 40 దినాల వరకు వాళ్ళకు అగుపడుతూ వచ్చారు అనే మాట ఉంటుంది. శ్రమపడిన రోజుల తర్వాత నుంచి 40 దినాల వరకు లెక్కేసుకుంటే 42 రోజులు వస్తాయి. అంటే యేసుప్రభు శ్రమపడ్డ దినం అంటే యేసుప్రభు సిలువేసిన రోజు. సిలువేసిన రోజు తర్వాత మరుసటి రోజు 2 రోజులు వస్తాయి కదా. అండ్ పునరుత్థానుడు కాక ముందు రోజులు 2 రోజులు ఉన్నాయి. పునరుత్థానుడిన తర్వాత 40 రోజులు. అక్కడ కూడా మీరు చూస్తే 42 రోజులు అంటే 7వ ఎక్కంతో లెక్కేసేయండి. వారానికి 7 వారాలు తీసేస్తే ఒక రోజు మళ్ళీ మిగిలిపోయింది చూడండి. ఏమండి, అవునా కదా? కాబట్టి ఆ విధంగా మనం చూసిన 40 రోజుల తర్వాత యేసుప్రభుల వారు ఆరోహణమైపోవటం జరిగింది. 7 6 42, అదొక 40 రోజులు కనపడ్డాడు పునరుత్థానం అయిన తర్వాత. పునరుత్థానం కావడానికి ముందు 2 రోజులు సమాధిలో ఉన్నాడు. అటు ఈ విధంగా లెక్కేసుకున్నా కూడా అది కూడా ఆ రోజు జరిగిందని, ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని విశేషాలు ఉన్నాయి కనుకనే ఆదివారమున వాళ్ళు ఆరాధన దినంగా జరుపుకుంటున్నారు. వాళ్ళని మనం ఫాలో అవుతున్నాము. కాబట్టి వినుటకు చెవులు ఎవరికైనా ఉన్న ఎడల వినుగాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.